నమస్తే, నేను మానస. వెల్కమ్ టు డైల్ న్యూస్. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అండ్ పొలిటికల్ అనలిస్ట్ గోరే ప్రకాష్ రావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు హరీష్ రావు చూసుకుంటే ఈ మధ్యకాలంలో సభల్లో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం, నిన్నగాక మొన్న దుబ్బాక సభలో కూడా కొంచెం వాడే పదజాలం కూడా కొంచెం అసభ్యంగా అనిపించే విధంగా మాట్లాడాడు. ఆయన అలా మాట్లాడడానికి కారణం ఏంటి? ఆయన ఓడిపోయారు అనే అసహనమా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అవుతారన్న భయమా? అమ్మ, ఆయన మాట్లాడిన భాష కంటే చాలా నిశ్చయంగా కుక్కల కొడుకులు వాడు వీడు అని మాట్లాడాడు. అంటే మీరు అన్నట్టుగా అసహనం కాదు, అంటే ఒకవైపు కవిత గారు జైలుకు పోయారు, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్. అవును, అంతా మా రావు సాబులే, నేను వాళ్ళ బంధువునే. దాంట్లో వాళ్ళందరూ నాకు ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడో చైన్ అందరూ బంధువులు అవుతాం. రాజా నుంచి మా దగ్గర గోదావరి కింద నేను చిన్న, మా నాయన 11 రూపాయల నుంచి పనిచేశాడు. 11 సంవత్సరాలు పోయి మేము చిన్న కుటుంబము. మాకు గోనె సుధాకర్రావు గారిని రాజాడు వారు, ఒక గోనె హనుమంతరావు అని ఎమ్మెల్యే ఉండే, ఆయన మాజీ మంత్రి. ఓకే. తర్వాత ఆయన ఎమ్మెల్యే ఉండే. నేను అనేవాడిని, నువ్వు గోనెనా అని అడిగాడు ఒకసారి ఎమ్మెల్యే 83 అయినాక సుధాకర్రావు జీవి గారు. అప్పటికే మంత్రి ఆయన అంజయ్ గారి క్యాబినెట్లో. చాలా పెద్ద మనిషి, ప్రొఫెసరు, కోటీశ్వరుడు, వేల ఎకరాలు. సార్, నేను గోనె, కానీ మీరు రాజా గోనె, మీ గోత్రం ఏంటన్నాడు. మా గోత్రం కూడా వాళ్ళ గోత్రం ఒకటే. నేను చెప్పాను, మా గోత్రం అన్నాడు. సార్, మీరు రాజా గోనె హనుమంతరావు గారు అని మాజీ ఎమ్మెల్యే ఉండే, తర్వాత అయింది అనుకోండి, నా తర్వాత 94 ఏడు. ఆయనే దేశ్ముఖ్. సార్, మేము రిక్షా గోనె. గడ్డన్న గారు అప్పుడు ఎమ్మెల్యే 83లో గెలిచాడు. అంజయ్య గారు గెలిచారు రామాయణపేటకి వెళ్ళి, నేను ఎమ్మెల్యే. ఆయన ఓడిపోయాడు ఇండిపెండెంట్గా టికెట్ ఇవ్వద్దు. ఎమ్మెల్సీ ఆయన 86 వరకు ఉన్నాడు. ఎవరు? సుధాకర్రావు 78లో అయ్యాడు. తో అన్నాక, అరే గడ్డన, అరే తూరే అంటాడు. అరే తూ క్యా, అరే తూతో రాజాసే బడా అన్నాడు. సాబ్ మై చోటా హూ, సాబ్ పూచేతో బోల్నా పడుతున్నా. పసుపులా మా గోత్రం, పసుపులా. గోనె అందరూ పసుపులే, 99%. నేను సార్ కదా మాకు పసుపులా. అలాగే ఏదైతుందో భాష మాత్రము ఈరోజు అందరూ చిక్కిపోతున్నారు. ప్రభాకర్ వచ్చాడు, ఖచ్చితంగా వీళ్ళకందరికీ తెలుసు. కవితకు ఫోన్ టాపింగ్ అయితే తెలుసు. అసలు ఇంటెలిజెన్స్ ప్రభాకర్ సీఎం ఎక్కడ మాట్లాడతారండి? అయితే కేటీఆర్, అయితే హరీష్ రోజు రిపోర్ట్ ఇచ్చేది సంతోష్కే ఇవ్వాలా రాజ్యసభకు. నేను ఓపెన్గా ఇంటర్వ్యూలో చెప్పాను, ఏ ముఖ్యమంత్రికైనా ఇంటెలిజెన్స్ ఏదో టైంలో అవుట్ ఆఫ్ ఇండియా పోతే కూడా చేస్తారు. ఈయన ఒక విచిత్రమైన మనిషి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంతే, అసలు వ్యవస్థనే లేకుండా చేసింది. మొన్న సీతారామన్ వెనుక సెటప్ అయింది. ఈయన లాస్ట్ 6 మంత్సే. అంతకుముందు సంతోష్కి ఇస్తే సంతోష్ గారు ఏదైతుందో ఆయనకు ట్యాబ్లెట్లు అన్నీ ఆయనే కదా, రాజ్యసభ ట్యాబ్లెట్ల రాజ్యసభ ఆయనే. ఆయన 10-15 వేల కోట్లు ఇప్పుడు ఆయనకు ఆస్తులు, 15 వేల కోట్లు బీపీఎల్ కింద తీసుకున్నాడు. ఆయన చెల్లె పెళ్ళైనా కూడా ఒక సైడ్ తీసుకున్నాడు, సబ్నెట్స్ కింద బీపీఎల్ కింద. వాళ్ళ చిన్న ఆయన ఆ ఊరు కాకుండా వీళ్ళ నాయన కుదురు పాకపాకు ఇల్లుటం వచ్చిండు, పెంపకం వచ్చాడు, ఎలిజిబుల్ లేకుండా తీసుకుంటు. ఇవన్నీ ఎస్టాబ్లిష్ ఉన్నాయి నా దగ్గర, పేపర్లు దేశం అందరికీ తెలుసు. ప్రభుత్వం అంటే అంత చీప్గా ఉన్న వాళ్ళు ఇలా వేల కోట్ల ప్రాపర్టీ సంపాదించారు. తో అందరూ చిక్కిపోయే అవకాశం ఉంది. జైలుకు పోరు, కానీ ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారు అనుకుంటే డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు అంటే పక్కకు పెట్టండి. డ్రోన్లో కూడా జైలు వేసింది కదమ్మా. ఆయన చెప్తేనే చేసినని స్టేట్మెంట్ ఇస్తాడు పోలీసులు. కేసేం కాదు నీకు, బట్ నువ్వైతే అరెస్ట్ అవుతావు కదా. హరీష్ కూడా పలానా గోనె ప్రకాశం చేయమన్నాడు, హరీష్ లోపలికే కదా. కేటీఆర్ అని ఇంకో అధికారి ఇస్తాడు, లోపలికే కదా. సో ఇవన్నీ అది లేకపోతున్నారు, సహించలేక. ఆ భాష మాట్లాడుతున్నాడు. ఒక మాట మాట్లాడాడు, పాపారావు ఎత్తుకపోయినరు. పాపారావు అని మాజీ ఎమ్మెల్యే. 99లో మొదటిసారిగా ఆయన జీవితంలో కాంగ్రెస్ అప్పటి వరకు ఆయన సమితి ప్రెసిడెంట్ 81లో డైరెక్ట్ ఎలక్టెడ్ బై పబ్లిక్. 294 ఎమ్మెల్యేలు ఉంటే 300 మాత్రమే సమితి ఉన్నాయి. అంటే ఈక్వల్ టు ఎమ్మెల్యే అంత ఓట్స్ ఉంటాయి. డైరెక్ట్ అంజయ్ గారి పీరియడ్లో నో సింబల్ 1.5-2 lakhs ఓటుతో ఎన్నికైన వాడు. తర్వాత జడ్పీ రిజర్వేషన్ అయింది బలైన వర్గాలకు. ఆయన ప్రాంతం తీసుకెళ్లి రాజేశ్వరం గౌడ్ గారు, తర్వాత అంతకుముందు మంత్రి ఉండే, ఆయన జడ్పీ చైర్మన్ చేశాడు. 85 నుంచి 89 వరకు మంత్రి. బట్ తర్వాత జడ్పీ చైర్మన్ అయ్యాడు రాజేశ్వరం గౌడ్ని. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. జీవన్ రెడ్డి గారిని ఓడించాడు 85లో. అలాగే ఏదైతుందో అతను 99లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికాడు. సిగ్గు లేదు కేసీఆర్, మన హరీష్ రావుకు. ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయిందా? 99లో అయింది కాంగ్రెస్ పార్టీ. నీ పార్టీ టీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది? 2001లో
నీ పార్టీలో వచ్చినోడు 20 మంది 30 మంది వస్తారని పార్టీ పెట్టి ఒక 4-5 నెలల ముందుకెళ్ళి పుంకాలుగా పేపర్లలో వచ్చింది. పుంకాలుగా అవి కూడా తెచ్చాను. ఒకటే ఎమ్మెల్యే వచ్చాడు మీతోటి. మీ మామనేమో రాజీనామా చేసిండు డిప్యూటీ స్పీకర్కు, ఎమ్మెల్యే పదవికి. నువ్వైతే సోడాలు తీసే బాపతునిది. ఏది సోడా లేదు, ఎవరన్నా తెస్తే బాటిల్ పైసలు మీ మామ దగ్గర లేకపోతే నీ దగ్గర లేకపోతే వచ్చిన గెస్ట్ దగ్గర అడుకొని అదేంటి మ్యాక్డల్ విస్కీ తేవాలి, సోడాలు తేవాలి. నీ పని ఏంటంటే సోడాలను మ్యాక్డల్ విస్కీ మూతలు ఇసే పని ఇది. అరే పాపారావు అయింది 99లో కాంగ్రెసు. అతన్ని నీ టీఆర్ఎస్ పార్టీలో 2001లో చేర్చుకున్నది యాంటీ డిఫెక్షన్ కింద వస్తాడు. నువ్వు చేర్చుకున్నావు, నువ్వు గుంజుకోపోయినావు కాంగ్రెస్ పార్టీ నుంచి. 2004లో అతనికి టికెట్ ఇచ్చారండి టీఆర్ఎస్లో. సిరిసిల్ల పక్క కాన్స్టిట్యున్సీ ఉంటుంది, సిరిసిల్ల అనుకొని ఉంటుంది. ఇప్పుడు ఏది సిద్దిపేట క్లబ్ అవుతుంది కాన్స్టిట్యున్సీ. దుబ్బాక అండ్ ఇది ఈ ఊర్లో ఏదైతుందో సిరిసిల్లకు రౌండ్లో ఉంటాయి. మామ ఎంపీ ఎమ్మెల్యే చేశాడు, కరీంనగర్ ఎంపీ, సిద్దిపేట ఎమ్మెల్యే చేశాడు. ఎవరు? కేసీఆర్ గారు. వాళ్ళకు మొదలు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మనం ఇక్కడ రాష్ట్రంలో మంత్రులు, కేంద్రంలో ఉంటాము, యూపీఏ ప్రభుత్వం వస్తుందని. కనుక పాపారావు ఉంటే మామ కేంద్ర మంత్రి ఈ వచ్చే 3-4లో ఒక వెల్మ ఉంటే ఇంకో వెల్మ రాదని అతన్ని డబ్బులు ఇచ్చి ఓడించాడండి. డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఎవరికి డబ్బులు ఇచ్చావు, ఎవరు ఆపరేట్ చేశారు, నువ్వు ఎన్ని డబ్బులు పంపించావు అనేది కూడా పాపారావు గారితో నేను రేపు ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. డబ్బులు ఎవరైతే హరీష్ రావు గారు ఎవరికైతే డబ్బులు ఇచ్చి పంపించాడో అక్కడ కార్యకర్తలకు అంత క్లబ్ బంధుత్వము, ఫ్రెండ్షిప్ మూమెంట్లో ఉన్నారు కదా. అటువంటి నీవు పాపారావుని ఎవరు గుంజుకోపోయినా? నువ్వే గుంజుకోపోయినావు కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కదా. 2004లో నువ్వే ఓడించినావు కదా. ఓడిపోయాక ఆయన పార్టీ మారిండు, మీతో వేగలేక పార్టీ మారిండు. రాజేశ్వరరావు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన జడ్పీ మెంబర్గా ఎన్నికయ్యాడు. మెట్పల్లికి వెళ్ళి అక్కడ మెట్పల్లి సెగ్మెంట్ అప్పుడు, ఇప్పుడు కొరట లేదు, డీలిమిటేషన్ అయినాక కొరట్లు అయింది. ఇప్పుడు మెట్పల్లి పేరు లేదు, కొరట్ల. ఆ కొరట్ల అక్కడి నుంచి ఏదైతుందో మెట్పల్లిని జడ్పీటీసీ అయ్యాడు. మెజార్టీ రాలే జిల్లా పరిషత్తులో. నిజామాబాద్లోనేమో జిల్లా పరిషత్తులు మెంబర్స్ మెజార్టీ వచ్చారు. సంతోష్ గారని మాజీ మంత్రి భాస్కర్ రెడ్డి గారికి అపాయింట్ చేసిండు, జనార్దన్ రెడ్డి గారు క్యాబినెట్ చేసిండు. 78లో ఎమ్మెల్యే ఆడాయని, తెలంగాణ ఉద్యమకారుడు, నా మిత్రుడు, బతుకున్నాడు. అతను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు డైరెక్ట్గా. ఇక్కడ షార్ట్ ఫాల్ వచ్చింది జిల్లా పరిషత్కు. 5 బీజేపీ వాళ్ళను కొంత ఇండిపెండెంట్ కొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన జడ్పీ చైర్మన్ అయ్యాడు. జడ్పీ చైర్మన్గా ఉండగా ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు 2004లో. ఓడిపోయాడు మెట్పల్లి. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయాడు. ఎవరు గెలిచిండ్రు? రెబల్ క్యాండిడేట్ కొమ్మిరెడ్డి రాములు గెలిచాడు. ఏది మన ఇది గుర్తు మీద ఏది జనతా పార్టీ రైతు నాగలి ఆయన శశిధర్ రెడ్డి అని ఇక్కడ మెదక్లో 2 సీట్లు గెలిచాయి రైతు నాగలి. బట్ ఆటోమేటిక్ కాంగ్రెస్ ఆయన కొమ్మిరెడ్డి రాములు అంతకుముందు కాంగ్రెస్ ఉండే. సో అటువంటిది ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినాక ఏదైతుందో జడ్పీ చైర్మన్ అయితే కంటిన్యూ అయ్యాడు. ఆయన జడ్పీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ చేరిండు. వాళ్ళు ఎమ్మెల్యేలు కాలే కదా. ఆయన ఎట్లా ఓడిపోయినా నాకు తెలియదు, నీకు సంబంధం లేదు. ఇక్కడ పాపారావు గారిని ఓడించడం ఎవరు గుంజుకపోయినరే? ఎవరు గుంజుకపోయినారు? నీ పార్టీలో ఒకడే ఎమ్మెల్యే కదా చేరినాడు. తర్వాత 99లో తెలుగుదేశం మిత్రపక్షగా నరేంద్ర గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కాక మెదక్లో ఎంపీగా చేసి గెలిచాడు బీజేపీ గుర్తు మీద. తెలుగుదేశం ఎలయన్స్ అప్పుడు బీజేపీకి తెలుగుదేశానికి ఎలయన్స్ 98 లేదు, 94 లేదు, 98 లోక్సభ లేదు, 94 అసెంబ్లీ లేదు. మళ్ళీ 85, 89 రామారావు గారు ఉన్నప్పుడు బీజేపీ కమ్యూనిస్టులు కూడా ఎలయన్స్ ఉన్నాయి. జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీడీపీ అలయన్స్ రామారావు గారు ఉన్నప్పుడు. 94లో బ్రేక్ అయింది రామారావు గారు ఉన్నప్పుడే. 98 బీజేపీ సపరేట్ ఉంది. బట్ 99లో చంద్రబాబు ఏదైతుందో, 98లో ఏదైతుందో వాజ్పేయి గవర్నమెంట్కి సపోర్ట్ చేసినాక 99, 2004లో కలిసి కొట్లాడారు బీజేపీ. అప్పుడు ఏదైతుందో 11 సార్లు వరుసకు గెలిచిన బాగారెడ్డి గారు 7 సార్లు అసెంబ్లీకి, 4 సార్లు లోక్సభ గెలిచాడు. మాజీ మంత్రి ఇందిరాగాంధీ గారికి ఎలక్షన్ ఏజెంటు. 80లో మెదక్ కాంటెస్ట్ చేసినప్పుడు మంత్రి పదవి రాజీనామా చేసి తర్వాత మంత్రి అయ్యాడు చెన్నాటి క్యాబినెట్లో. అటువంటి వాడిని ఓడించాడు. ఆయన టీఎస్ఎస్ పార్టీ పెట్టిండు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో. పెడితే ఒకటే వార్డు గెలిచిండు. ఆయన ఎంబడి రవీంద్రనాథ్ రెడ్డి గారు 3 సార్లు అలంపూర్ నుంచి ఎమ్మెల్యే బీజేపీ. వాళ్ళిద్దరూ బీఆర్ఎస్లో చేరిండు. వాళ్ళు రాజీనామా ఇచ్చిండే, మీ మామ ఇచ్చిండు కదా.
పాపారావు ఇయ్యాలి కదా, 99లో రాజీనామా చేసి తీసుకోవాలి కదా, నరేంద్ర రాజీనామా చేయాలి కదా, రవీంద్రనాథ్ రెడ్డి రాజీనామా కదా, బీజేపీ నుంచి పుంజుకున్నావు కదా. అసలు నీ టీఆర్ఎస్ పుట్టిందే ఆయారాంలో తీసుకొని పుట్టింది. రైట్.